హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. బ్లాగ్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఈరోజైతే మార్నింగే లేవగానే టీ అయితే పెట్టేశానండి. ఇంకా ఈరోజైతే ఇంకా నేను చెప్పాను కదా ఎర్రకారం చేస్తాను ఎప్పుడైనా అనేసి, ఇంకా ఎర్రకారానికి ప్రిపేర్ చేసుకున్నాను. అదేవిధంగా ఇంకా ఆకుకూర రైస్ అయితే చేస్తున్నానండి తోటాకుతో. అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా వీళ్ళు మా ఆయన ఐరన్ చేసుకొని వచ్చేలోపు టీ అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ కారానికి అయితే సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. అన్నీ మిక్సీలో మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టుకున్నాను. ఇంకా మనం కారం తయారు చేసుకునేటప్పుడు మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఎక్కువసేపు కట్ చేసి పెట్టకూడదు అనేసి అన్నీ క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే నేను 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, 3 టమోటాలు తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు ఒక 5 తీసుకొని ఇంకా అన్నీ సన్నగా కట్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను. ఈ లోపల మనకు ఎండుమిర్చి ఒక 5 వేసుకున్నానండి. అవి మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకొని అవి కూడా అందులో వేసేసాను. ఇవి కట్ చేసే లోపల మనకి ఈ మిరపకాయలు అనేటివి చల్లారిపోతాయి అన్నమాట. ఇంకా నేను ఈ వీడియోలో అయితే మీతో ఫేస్ ప్యాక్ కూడా నేను షేర్ చేసుకుంటూ ఉన్నానండి. మనకు కొరియన్స్ లాగా గ్లాసీ స్కిన్ రావాలి అంటే నేను చూపించే 2 ఐటమ్స్ చాలండి. నేను 2 రకాలుగా చూపిస్తాను, అది మీరు ట్రై చేయండి. ఎందుకంటే నా ఛానల్లో ఎక్కువగా ఫేస్ ప్యాక్లు, ఆయిల్స్ వరకు చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ట్రై చేస్తూ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే అన్నీ కట్ చేసిన తర్వాత పచ్చడిలో జీలకర్ర వేసుకున్నాను. ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఆ తర్వాత గల్లుపు అయితే వేసుకున్నానండి. వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసి స్టవ్ ఆన్ చేసేసి పోపు అయితే వేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ మామూలుగా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసేసి కరివేపాకు వేసాను. ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఆల్రెడీ నేను కారం వేసాను కదా, ఇంకా కారం ఎక్కువైపోతుంది అనేసి మా ఇంట్లో తక్కువగా తింటాం మేము కారం అయితే. మీరు కావాలి అనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు పోపులో అయితే. మామూలుగా మనం దోశలోకైతే ఈ తాలింపు, ఈ పోపు అవసరం లేదండి. మనం దోశలో స్ప్రెడ్ చేసుకుంటాం కదా, అలా స్ప్రెడ్ చేసుకొని పప్పుల పొడి వేసుకున్నప్పుడు మనం పోపు వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మామూలుగా దోశల్లోకి మనం తింటాం కదా, వేసుకొని అప్పుడు మాత్రమే మనం పోపు వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా లేదు మేము పచ్చిది తినలేము అనుకుంటే మాత్రం ఓన్లీ ఆవాలు, జీలకర్ర వేసేసి పోపు వేసుకోవచ్చు. వేసుకొని ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసామంటే కనుక మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా ఆ విధంగా నేను పోపు వేసుకొని ఇంకా పక్కన స్టవ్ పైన అయితే పెట్టేశాను. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఈలోపు ఇంకా మా ఆయనకైతే ఇక్కడ దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను నేను. దోశలు వేసేసి ఒక 2 దోశలు అయితే మామూలు వేసేసానండి. ఇంకా టిఫిన్కి ఇంకా ఇంట్లో తినమంటే తినలేదు మా ఆయన. ఇంకా అందుకనేసి క్యారీ పెట్టేసేదానికి 2 మామూలు దోశలు, ఒక కారం దోశ అయితే వేసానండి. ఈ విధంగా కారం దోశ వేసుకున్నప్పుడు మనము పైన పప్పుల పొడి స్ప్రెడ్ చేసామంటే చాలా బాగుంటుందన్నమాట. దోశ అయితే మాత్రం టైం ఉన్నప్పుడైతే నేను అలాగే చేస్తూ ఉంటానండి. కాకపోతే ప్రస్తుతానికి ఇంకా మా ఇంట్లో పప్పుల పొడి అయితే లేదు, అందుకనేసి వేయలేదు. ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం కారం వేసేసి స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అందరం తినాలంటే నేను చేసిన పచ్చడి అయితే సరిపోదులేండి, ఇంకా ఎక్కువ క్వాంటిటీనే తీసుకోవాలి. నేను ఒక దోశ మాత్రమే వేశాను, కారం దోశ. మా ఆయనకైతే వేసేసి ఇంకా క్యారీకి కారం దోశలు, 2 దోశలు కారం అయితే పెట్టేశాను. ఇంకా ఇది మనం ఎగ్గు దోశ కూడా వేసుకుంటాం కదండి, ఎగ్ దోశ వేసుకోవడానికి కూడా మనం ఈ కారం యాడ్ చేసామంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎగ్ పైన
ఎగ్ వేసేసి ఆ తర్వాత ఈ కారం వేసేసి స్ప్రెడ్ చేసేసి ఎగ్ దోశ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేనైతే ఇంకా దోశలు అవి పక్కన పెట్టేశాను అనమాట. మనకి పచ్చడి ఉడుకుతూ ఉంది కదా, అది చల్లారిన తర్వాత క్యారీ పెట్టేద్దాము అనేసి ఇంకా ఈ లోపు అయితే నేను ఇక్కడ ఆకుకూర రైస్ అయితే చేస్తూ ఉన్నాను చెప్పాను కదండి, తోటాకు రైస్ అనేసి. ఇంకా దానికోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. నేను ఇక్కడ మా ఆయన అయితే పెద్ద కట్ట అయితే ఒకటి తీసుకొని వచ్చారండి. అందులో సగం అయితే తోటాకు పప్పు చేశాను. ఇంకా మనం ప్రతిరోజు పప్పు చేస్తే పిల్లలు తినరు కదా, అందుకనేసి ఇక్కడ నేనైతే పోపు వేసేస్తున్నాను అనమాట. రైస్ అనేది తాలింపు వేసేస్తూ ఉన్నాను. దానికోసం ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. నేను వీడియోలో చూపించినట్టుగా ఆ విధంగా కట్ చేసుకుని ఆకుకూర కూడా నేను కట్ చేసుకున్నానండి. కట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఆకుకూర ఫస్ట్ కల్లుప్పు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేశాను. ఆ తర్వాత 2 టైమ్స్ వాష్ చేసేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ పైన పెద్ద బాండీ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం మిక్స్ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉండాలి కదా, అందుకనేసి అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మామూలుగా పోపు ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసేసి కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కట్ చేసుకున్నాను కదండి సన్నగా ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా అందులో వేసేసాను అనమాట. వేసేసి కొంచెం పసుపు, ఉప్పు వేసినామంటే మనకి తొందరగా ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. అందుకనేసి నేనైతే ఇక్కడ సాల్ట్, పసుపు అయితే వేసుకున్నాను. పసుపు ఒక 1/2 టీ స్పూను, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసుకోండి. తర్వాత లాస్ట్లో టేస్ట్ చూసుకొని తర్వాత వేసుకోవచ్చు అనమాట. ముందే వేసుకున్నామంటే మనకి ఒకవేళ ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేము. అందుకనేసి ఇంకా స్టార్టింగ్లో ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా మనకి ఈ ఆనియన్స్ అన్నీ కొంచెం మెత్తగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆకుకూర అయితే వేసుకున్నాను. మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆకుకూర వేసేసి స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేశానండి. పెట్టేసి ఇంకా ఈలోపు చూసారు కదా, ఇక్కడైతే ఇంకా మా ఆయనకి టిఫిన్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. 2 వైట్ దోశలు, ఒక మామూలు దోశ అండి. దోశలు అయితే మాత్రం మధ్యాహ్నం పెట్టినా తింటారు, నైట్ పెట్టినా తింటారు, ఉదయం పెట్టినా తింటారండి మా ఇంట్లో. దోశ పిండి వేస్తే చాలన్నమాట. అసలు చాలా చిరాకు వచ్చేస్తుంది నాకైతే దోశ పిండి అంటే మాత్రం. ఎందుకంటే 3 పూట్ల అదే కావాలంటారు. అస్తమానం నించుని చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుందండి. వంట అనుకోండి టకటక చేసేస్తాము, పక్కన పెట్టేస్తాము. ఈ దోశలు అయితే స్టవ్ దగ్గరే నించొని వేయాలి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, కాళ్ళు నొప్పులు చేస్తాయండి. అది నాకైతే చాలా చిరాకు అసలు దోశ పిండి వేయాలంటే. ఇంకా ఏం చేద్దాం చెప్పండి, ఇంకా కంపల్సరీగా వేయాలి. మా ఆయన అడుగుతూ ఉంటారు ఎప్పుడో దోశపిండి వేయి అనేసి. ఇంకా అలా నేనైతే దోశపిండి అయితే నానబెట్టి దోశలు అయితే వేసేసాను అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకొంచెం ఒక 5 నిమిషాల తర్వాత ఈ ఆకుకూర అనేది మనం చూసుకుంటూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత అలా, లేదంటే మాడిపోతుంది అనమాట. 10 మినిట్స్కి అయితే మంచిగా ఉడికిపోతుందండి ఆకుకూర. ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఆ తర్వాత మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చూసుకున్నారంటే మంచిగా ఉడికిపోతుంది అనమాట ఈ ఆకుకూర అనేది. ఆ తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంతవరకు రైస్ వేసుకున్నామంటే సరిపోతుంది. మనకు అర్థమైపోతుందిలేండి, మనకు ఈ పోపుకి ఎంత రైస్ వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనేది అర్థమైపోతుంది. నేను ఇక్కడైతే 4 గరిటెలు అయితే రైస్ వేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా మేము 4 ఉండాం కదా, 4కి సరిపోతుంది అనేసి వేసాను. కానీ 3కే సరిపోయిందండి ఇక్కడ రైస్ అయితే. ఇంకా అలా రైస్ వేసేసి ఒక 1 మినిట్ స్లో ఫ్లేమ్లో మళ్ళీ మనం స్టవ్ పైనే అట్లే ఉండిచ్చేసి మూత పెట్టేసేయాలండి. 1 మినిట్ పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా రైస్లోకి వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. మీకు కొంచెం ఇంకా బాగా ఉండాలి అనిపిస్తే కొంచెం నిమ్మరసమైనా పిండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పైన నిమ్మరసం పిండేసుకోండి. అలా మాకు నచ్చదు అనుకుంటే కొంచెం మనకి లెమన్ ఫ్లేవర్లో అయితే ఉంటుంది. ఇంకా ఆ విధంగా నేనైతే ఇంకా మా పిల్లలకి, మా ఆయనకైతే బాక్స్ అయితే పెట్టేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా నచ్చిందంట. ఇంకా నేను పెట్టిందే కొంచెం అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ 4 భాగాలుగా చేసుకొని తిన్నారు. మా బాబు అయితే ఇంకా
సాయంత్రం వచ్చి అమ్మ ఆకలిగా ఉంది ఏదన్నా ఉంటే పెట్టు అని చెప్పేసి ఇంకా మళ్ళీ 2 దోశలు అయితే వేయించుకొని తినేసాడు సాయంత్రము. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, ఇంకా కూరలు బాగుంటాయి అనేసి తింటూ ఉంటారనమాట. నేను కూడా ఏం అననులేండి, సరేలేనా అలా పెట్టుకొని తింటే మంచిది అని చెప్తూ ఉంటాను మా బాబుకి అయితే. ఇంకా అలాగా ఇంకా ఇక్కడ మా ఆయనకి పెరుగు అన్నం కూడా పెట్టేశానండి. పెట్టేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఫేస్ ప్యాక్ అయితే నేను అప్లై చేసుకుంటూ ఉన్నాను. చెప్పాను కదా గ్లాసీ స్కిన్ కావాలి అనుకుంటే ఈ 2 ఫేస్ ప్యాక్లు మీతో షేర్ చేసుకుంటాను అని. ఇక్కడైతే పెరుగు అండి, ఒక 1/2 టీ స్పూను పెరుగు, ఒక 1/2 టీ స్పూను హనీ వేసుకొని ఇది మంచిగా ఒక 10 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోవాలండి. ఫేస్ పైన మసాజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఫేస్ పైన అలాగే ఉంచుకొని 10 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఈ మధ్య ఫేస్ ప్యాక్లు కొంచెం మంచిగా ఉండేటివి నేను అప్లై చేసుకుంటూ ఉన్నానండి, ఎందుకంటే హార్డ్గా ఉండేటివి కాకుండా ఫేస్ మనకు కొంచెం డ్యామేజ్ కాకుండా ఉండడానికి అనమాట. ఎందుకంటే చాలామంది నాలాగే ఉంటారు కదా, కొంచెం పని ఒత్తిడిలో పడిపోయి ఫేస్ అంతా పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఫేస్ అంతా నిర్జీవంగా అయిపోతుంది, మొటిమలు మచ్చలు అన్నీ వచ్చేస్తుంటాయి. అలాంటి వాళ్ళకు నేను ఈ ఫేస్ ప్యాక్ అయితే షేర్ చేస్తూ ఉన్నానండి, ఎందుకంటే నేను చేసుకుంటే మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఆ విధంగా ఒక 10 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకొని 15 మినిట్స్ ఆగి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సెకండ్ ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక 1 టీ స్పూను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకోవాలండి. అంటే పెరుగు లేదా పాలు కానీ లేదా రోజ్ వాటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ నేను తీసుకున్నది గంధపు పొడి అండి, చందన పౌడర్ అనమాట. గంధపు పొడి ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇందులోకి పసుపు అండి. పసుపు కూడా మనం గంధము ఎంత యాడ్ చేసుకుంటే పసుపు కూడా అదే క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలన్నమాట. గంధము పసుపు 2 యాడ్ చేసుకొని ఆ తర్వాత మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్, లేదంటే పాలు ఉంటే పాలు, పెరుగు ఉంటే పెరుగు, ఏదైనా దానికి సమానంగా పేస్ట్ లాగా ఉండేలా మనము ఈ 3ని మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నమాట, బాగా పేస్ట్ లాగా అయిపోవాలి. మీకు సరిపడినంత ఈ పౌడర్స్కి సరిపడినంత అయితే వేసుకొని మంచిగా పేస్ట్ లాగా కలిపేసి ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇది ఒక 15 మినిట్స్ ఫేస్ పైన అప్లై చేసుకోవాలండి. మీరు 2 ఫేస్ ప్యాక్లైనా చేసుకోవచ్చు, ఎందుకంటే అది మసాజ్ చేసుకుంటాం కదా. మసాజ్ చేసుకొని క్లీన్ చేసేసుకోండి ఒక 10 మినిట్స్. ఆ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి మీకు. చూసారు కదా, నేనైతే అప్లై చేసుకుంటూ ఉన్నాను. ఇవి అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఫేస్ కాంతివంతంగా ఉంటుందండి. అదేవిధంగా చెప్పాను కదా, గ్లాస్ లుక్ అయితే వస్తుందన్నమాట, కొరియన్స్ లాగా. అంటే ఒక మచ్చ కానీ ఏమీ కానీ లేకుండా చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. ఫేస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. బ్లాక్ హెడ్స్, ముడతలు, మచ్చలు ఇవేవి లేకుండా ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది. మనకు కొంచెం కూడా గరుకు అనేది కనిపించదండి. చాలా మెత్తగా ఉండాయి, అంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట ఈ ఫేస్ ప్యాక్స్ అయితే. మనకు ఫేస్ అనేది ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమి ఉండదండి, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను అప్లై చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఆగి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.